సార్ ఇందాక మనం ఆర్జీవి గారి కోసం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన గురించి, ఆయన ఇప్పుడు మీతో టచ్ లో ఉన్నారా? మొన్న ఇద్దరం కలిసి సినిమా చూసాం. అవునా? ప్రీమియర్ షో ఫోన్ చేసి పిలిపించారు, ఆ రోజు కలిశాను. నేను ఆయనతో కూడా అందుకనే ఎక్కువ డిస్టెన్స్ లో ఉంటా. ఆయన కూడా అభిమానమే నాకు. ఎందుకంటే నాకు ఆయన ఈరోజు నా తల్లిదండ్రుల తర్వాత ఈక్వల్ పొజిషన్. నాకు ఒక జితేంద్ర రెడ్డి అనే ఒక జన్మనిచ్చింది మా అమ్మ నాన్న అయితే, చిన్న అనే ఒక జన్మనిచ్చింది రామ్ గోపాల్ గారు. అందుకని ఐ విల్ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. నేను ఈ రోజుకి ఆయన ముందు కూర్చోను. ఆయన ఇంకా కూర్చోని అంటే తప్పితే నేను ఆయన ముందు నిల్చొనే ఉంటా. ఆయన నార్మల్ గా ప్రతి టైంలో తాగి ఉంటారు అంటారు. చిచ్చి అలా సిట్టింగ్ లో ఉండవా? కాదా? అదంతా అబద్ధం. అంటే ఈ మధ్య కాలంలో ఆయన బాంబే వెళ్ళాక కొంచెం ఆ కల్చర్ అవన్నీ అలవాటయ్యి ఇలా ఉంది. కానీ బిగినింగ్ డేస్ ఆయనకి వర్క్ తప్పితే ఏమి తెలియదు. ఆయనకి వర్క్ తప్పితే ఏమి తెలియదు. కాదు సార్, ఇప్పుడు ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు ఆర్జీవి గారు చేస్తున్నారు. ఆయన ఇష్టం, ఇక ఆయన ఇష్టం. నేను ఇలాగే తీసుకుంటాను, చూస్తే చూడండి లేదని అన్నాడు. ఈయన ఆయన మనం కాదనడానికి ఎవరు? ఆ రోజు శివ కూడా ఇలాగే ఫ్లాప్ అయి ఉంటే అప్పుడు కూడా అదే అన్నారు కదా, ఏం తీసాడు ఈ సినిమా అని అంటారు. ఆ రోజు బాగా తీసాడు కాబట్టి బాగుంది అన్నారు. ఈరోజు బాగా తీయలేకపోయిండొచ్చు. ప్రతి ఒక్కరూ సక్సెస్ లోనే ఉంటారని అనలేంగా. ఓకే, ఆయన నాకు ఇది నచ్చింది తీసుకుంటున్నాను అన్నాడు. ఆయన తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరు తప్పడానికి అంతే. ఇప్పుడు చిన్న అనేది శివ వల్ల, ఆ మూవీ వల్లే వచ్చిందే కానీ మీకు సపరేట్ గా నేమ్ పెట్టుకోవాలని అలాంటిది ఏం లేదు. ఆయన పెట్టిన పేరే. ఆయన పెట్టిన పేరే రిలీజ్ అయిన తర్వాత 2-3 రోజులకే. ఎందుకంటే ఎంత పాపులర్ అయిపోయిందంటే అంత పాపులర్ అయిపోయింది. రిలీజ్ అయిన ఒక వారం 10 రోజులకి నేను ఎక్కడో మదనపల్లి షూటింగ్కి వెళ్తే దాబాలో ఆగాం, టిఫిన్ చేద్దాం, భోజనం చేద్దాం. దాబాలో వాడు కోడికి చిన్న అని పేరు పెట్టుకున్నాడు. వాడు కోడి ఒకటి పెట్టుకున్నాడు, ఈ కోడికి చిన్న అని పేరు పెట్టుకున్నాను సార్ అన్నాడు. ఇంకా ఇంకొంత దూరం వెళ్తే చిన్న టీ స్టాల్, అది అంత పాపులర్ అయిపోయి నన్ను ఎక్కడ చూసినా చిన్న 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 అని పిలవడం మొదలు పెట్టారు. అప్పుడు మీడియా కూడా తక్కువ కదా, దాంతో జితేంద్ర అని జనాలకి తెలియజెప్పడానికి ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. చిన్న అనేది ఆల్రెడీ వెళ్ళిపోతుంది, అందుకని చిన్న అనే పెట్టుకుంటే బాగుంటుంది. పైగా ఏంటంటే చిరంజీవి గారిని చూసి ఇండస్ట్రీకి వచ్చినాడు, ఆయన పేరు చిన్నతోటి చీతో స్టార్ట్ అవుతుంది. ఓకే, సెంటిమెంట్ గా పెట్టుకుందాం అని అప్పుడు విజిటింగ్ కార్డ్స్ చేసి ఆఫీసులకు వెళ్ళి ఇచ్చేవాళ్ళం. శివ అయిన తర్వాత కూడా నేను వేషాల కోసం కొద్ది రోజులు తిరగాల్సి వచ్చింది. మీన్స్ అంత పాపులర్ అయినా కానీ ఇమీడియట్ గా మాకేమి వచ్చేలేదు, ఎందుకంటే ఇమీడియట్ గా హిందీ శివ పడ్డది. దాంట్లో వర్క్ లో ఉన్నాం, తెలుగు సినిమాలు రాలేదు. ఈ హిందీ శివ అయ్యే లోపల పుట్టింటి పట్టు చీర వచ్చేసింది. ఆ తర్వాత ఈయన ఎక్కడ వెనక్కి తిరిగి చూడండి. ఈ చిన్న అని పేరు మార్చుకున్నాక విజిటింగ్ కార్డ్స్ తీసుకొని రాము గారి దగ్గరికి వెళ్ళా. ఫస్ట్ కార్డు దాని మీద ఏం చేయించానంటే శివ చిన్న అని పెట్టించా, కార్డు ఇచ్చా. ఇలా చూసి చించి ఇలా పారేశాడు. అదే సార్, శివ అని తీసేసి చిన్న అని పెట్టుకోని అన్నాడు. అప్పుడు తీసేసి మళ్ళీ ఆ కార్డులు తీసేసి వేరే కార్డులు కొట్టించి మీకోసం మీకు సపరేట్ ఇది ఉండాలి, ఇది కాదు అని చెప్పి. సార్, జితేంద్ర రెడ్డి గారు ఎందుకు అన్నప్పుడు చిన్న గారు అంటే క్యాస్ట్ ని, ఆ రెడ్డి అనేదాన్ని ఏమైనా దాచుకున్నారా ఇండస్ట్రీలో? లేదండి, నేను అసలు ఫస్ట్ కూడా రెడ్డి అని లేదు. నాకు జితేంద్ర రెడ్డి అనేది ఎందుకు వచ్చిందంటే, నా పిల్లలు వాళ్ళ భావన రెడ్డి, మోనికా రెడ్డి అని వాళ్ళు పెట్టుకున్నారు. ప్లస్ తర్వాత సోషల్ మీడియాలో మా మామయ్య నేమ్ ఎక్కువ, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మా పేరు ఎక్కువ ప్రమోట్ అయింది. దాంతో ఓహో ఇతను రెడ్డి అని బయట తెలిసిందే గానీ, నేను ఇంతకుముందు కూడా చెప్పా నా పేరు అసలు రెడ్డి లేదు ఫస్ట్ నుంచి. ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్స్ లో, పాన్ కార్డులు అన్ని చూస్తే జితేంద్ర అనే ఉంటది. అంటే అదే ఇండస్ట్రీలో అంటే క్యాస్ట్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉంటాయా సార్? నార్మల్గా నాకేమనిపించలేదు, నాకు ఎప్పుడు అనిపించలేదు. నన్ను ఎవరు నీది ఏ క్యాస్ట్ అని అడగలేదు. బాగా చేస్తాడా లేదా అని చూసారే గానీ నన్ను ఎప్పుడైతే ఎవ్వరు అడగలేదు, ఏ డైరెక్టర్ అడగలేదు, ఏ ప్రొడ్యూసర్ అడగలేదు. ఓకే సార్, ఇప్పుడు మీ పిల్లల గురించి కూడా ఒకటి, లవ్ మ్యారేజెస్ కి ఎలా ఒప్పుకున్నారు సార్? ఇద్దరు లవ్ మ్యారేజెస్ అని విన్నాము. అవును, ఇద్దరు లవ్ మ్యారేజెస్. వాళ్ళకి ఒక డిసిప్లైన్ లైఫ్ లో పెంచానండి వాళ్ళని. అంటే అందరూ పెంచడానికి కాదు, నా వరకు నేను చెప్పుకుంటున్నాను. ఒక డిసిప్లైన్డ్ గా, వాళ్ళకి షూటింగ్ అంటే ఏంటో తెలియదు, ఎప్పుడు షూటింగ్కి రాలా. వాళ్ళు చదువు,
ఉమ్, చదువుకోండి ఉమ్, అని వాళ్ళకి ఏం కావాలో ఆ వసతులన్నీ నా దగ్గర లేకపోయినా ఉమ్, ఉన్నట్టు నటిస్తూ ఉమ్, వాళ్ళకి ఆ వసతులన్నీ ఇచ్చాను. వాళ్ళని ఎక్కడ వేరే వాళ్ళకంటే మేము తక్కువ అన్నట్టు ఎక్కడ బతకనివ్వలేదు. ఏం కావాలో ఇప్పుడు ఒక 100 కోట్లు ఉంది, బంగారం తినంగా, ఆ, అవును, అన్నమేగా తినాలి. బంగారు బెడ్ మీద అయితే ఓకే, అతను ఒక బంగారు బెడ్ చేయించుకొని పడుకోవచ్చు. బెడ్ మీద కదా పడుకోవాలి. మనం చెక్క మంచం మీద పడుకుంటున్నాం. ఆ? బాగా ఎండగా ఉంది, తను ఏసీ వేసుకుంటాడు, మనమే ఏసీ వేసుకుంటున్నాం. ఆ? తను ఒక రోల్స్ రాయిస్ కార్లో తిరగచ్చు, మనం ఒక ఇన్నోవా కార్లో తిరుగుతాం. అది కారే ఇది కారే, దీంట్లో ఏసీ ఉంటుంది, దీంట్లో కంఫర్ట్గా ఉంటుంది, అన్నీ అయ్యాయి కదా. కాకపోతే అది కొంచెం డిగ్నిటీ అనేది మనిషికి కార్లు వేషభాషలు వీటిల్లో రాదండి. మన మనస్సు నిష్కల్మషంగా ఉంటే అది మనకి డిగ్నిటీ తెస్తుంది. నేను ఇక్కడ కూడా చాలామందికి చెప్తుంటా, ఉమ్, గౌరవం మనం తీసుకుంటే రాదు, ఉమ్, వాళ్ళు ఇస్తే వస్తుంది. ఆ ఇచ్చేదానికి మన ప్రవర్తన ముఖ్యం. అవును, మన ప్రవర్తన. అవును, ఇప్పుడు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని ఇక్కడ ఎవరన్నా కాల్ చేస్తుంటారు కొంతమంది ఆర్టిస్టులలో. ఉమ్, నాకు నేను వస్తానే చక్క తీసుకొచ్చి కూర్చేస్తారు. నాకు సార్ టిఫిన్, అది మనం అడిగితే రాదు. ఉమ్, ఉమ్, మన ప్రవర్తన, ఉమ్, మనం చేసే వర్క్, అవును, మనం వాళ్ళకి ఇచ్చే అవును, రెస్పెక్ట్, అవును, వీటన్నిటి మీద వస్తుంది. అవును, అందుకని ఫస్ట్ డిసిప్లైన్ అండి, డిసిప్లైన్లోనే వస్తుంది. ఉమ్, ప్లస్ మీరు ఎంత బాగా యాక్ట్ చేస్తే, ఉమ్, అరే ఇప్పుడు మొన్న నేను యాక్ట్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా ఆవిడతో యాక్ట్ చేస్తుంటే ఉమ్, వాళ్ళ బాయ్ ఉన్నాడు, సార్ మీరు భలే చెప్తారు సార్ డైలాగు, ఉమ్, అందరూ పక్కన వాళ్ళు ప్రాంప్టింగ్ చెప్తారు, మీరే చెప్పేస్తారు సార్, ఎలా చెప్తారు సార్ అని అంటున్నాడు. ఉమ్, ఉమ్, అంటే వాడి మనసులోకి వెళ్ళా యాక్టింగ్తో. యాక్టింగ్తో. అది వాడికి సార్ ఆవిడ షార్ట్లోకి వెళ్ళింది, నాకు షార్ట్ లేదు, సార్ మేడం కూర్చోండి సార్ పర్లేదు అని అన్నాడు. అదే. అంటే అది రెస్పెక్ట్ అనేది మనం అడిగితే రాదండి, ఉమ్, ఉమ్, అది మన యాటిట్యూడ్లో, ఉమ్, మనం ఇచ్చే గౌరవంలో. ఉమ్, ఇప్పుడు చిన్నోడైనా వాడు ఎవరైనా భోంచేసావా, ఉమ్, కూర్చో భోంచేయి, ఉమ్, ఏదో వాడికి పెట్టు వీడికి పెట్టు, నేను కూర్చున్నప్పుడు అలాగే ఉంటుంది అట్మాస్ఫియర్. ఉమ్, 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 అవును, మొన్న ముక్కోటి రోజు కూడా ఉమ్, మన బసవతారకం హాస్పిటల్ దగ్గర ఉమ్, ఒక 150 మందికి మంచి భోజనం. అవును, మేము అన్నదానాలు అన్ని మంచి భోజనాలన్నీ బాగా పెడతారని విన్నాను. ఒకటి నా వైఫ్ ఉన్నప్పుడు ఉమ్, ఆమె బాగుండాలని చాలా తపన పడ్డాను. ఉమ్, అన్ఫార్చునేట్లీ అవును, జరిగింది. అవును, ఆమె కోసం అవును, చాలా టెంపుల్స్కి అవును, డొనేట్ చేశాను. అవును, మా ఊర్లో నేను ఒక టెంపుల్ కట్టించాను, మా లక్ష్మీదేవి టెంపుల్. అవును, మణికొండలో కూడా ఒక టెంపుల్ నేను కేఎస్ రామారావు గారు కలిపి కట్టించాం. బాబా. ఇవన్నీ ఆమె కోసం చేశాను. ఉమ్, ఉమ్, ఆమె చనిపోయిన తర్వాత చేయట్లేదని కాదు, ఉమ్, ఇప్పుడు మొన్న కూడా ఉమ్, ఆమె చనిపోయిన రోజు వేములవాడ కొండగట్టు ఉమ్, ఉమ్, వెళ్ళి ఉమ్, ఆమె ఎక్కడున్నా బాగుండాలనే అవును, కోరుకున్నాను. ఆ రోజు కూడా ఇక్కడ భోజనం అన్ని, నేను లేకపోయినా వేరే ఫ్రెండ్ చేత ఇక్కడ భోజనం పెట్టించి. ఉమ్. అవును, నేను చూశాను సార్ మీ వాట్సాప్ డిపి కూడా కింద నేను ఎక్కడికి పోలేదు మీతోనే ఉన్నాను అదే డిపి పెట్టుకొని ఉన్నారు. ఏంటి సార్ ఇలా పెట్టుకున్నారు అని అనుకున్నాను. ఎప్పుడు మీ పిల్లలు కానీ మరి మార్చమని ఎప్పుడు మీకు చెప్పరా? నాకేం చెప్పరు, నాకు ఒక ఎప్పుడు సలహాలు ఇవ్వరు, వాళ్ళకి నేను ఇవ్వను ఇప్పట్లో, ఎందుకంటే దే ఆర్ ఇండివిజువల్స్. అవును,